వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. వ్యభిచార గృహాల నిర్వహణపై వచ్చిన సమాచారంతో పోలీసులు దాడి చేసి నిర్వాహకులను విటులను అదుపులోకి తీసుకున్నారు. పట్టణ 3 టౌన్ సిఐ ఎస్ రమేష్ బాబు శనివారం వెల్లడించిన వివరాల ప్రకారం విశ్వసనీయ సమాచారంతో సిబ్బందితో కలిసి పాండురంగపేట కలారి హాస్పిటల్ సమీపంలో ఓ ఇంటిపై దాడి చేశారు. నిర్వాహకులైన 2 మహిళలను మరో మహిళను విటుడిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఎస్ఐ ప్రకాష్ రావు చెంచుపేట ఇందిరానగర్ కాలనీలో ఓ ఇంటిపై దాడి చేసి వ్యభిచార గృహ నిర్వాహకులు 3 విటుడిని మహిళను అదుపులోకి తీసుకున్నారు. 2 ఘటనలో 3,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. మన తెనాలి 3 టౌన్ లిమిట్స్లో 2 వ్యభిచార గృహాలని మేము మా ఎస్ఐ గారు అలానే మా క్రైమ్ పార్టీలు వెళ్ళి ఒకసారిగా దాడి చేయడం జరిగింది. ఆ గృహాల మీద ఒకటి వచ్చేటప్పటికి ఈ పాండురంగపేట కలారి హాస్పిటల్, అది దాంట్లో క్రైమ్ నెంబరు 109/25గా ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్, దాంట్లో ఐపీసీలో 144, 145 సెక్షన్లు, అలానే ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్లో 3, 4, 5 సెక్షన్స్ సబ్ క్లాస్ 1 and A వాటి ప్రకారము అక్కడున్న వ్యభిచార గృహాల్లో నడుపుతూ ఉన్న వాళ్ళని పట్టుకోవడం జరిగింది. దాంట్లో విటులు వచ్చేటప్పటికి తెనాలి సంబంధించి, అట్లానే పక్కన ఏమని వేమూరు సంబంధించిన వాళ్ళు కొంతమందిగా రెస్క్యూ చేయడం జరిగింది. అలానే దాంట్లో ఉన్న లేడీస్ వచ్చేటప్పటికి మంగళగిరి, తాడేపల్లి, రాజమండ్రి, అలానే వైజాగ్ ఏరియా సంబంధించిన వాళ్ళుగా గ్రహించడం జరిగింది. వాళ్ళందరినీ సెక్యూర్ చేసుకొని వాళ్ళ మీద ఈ ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ కేసు నమోదు చేశాము. ఎవరైతే విటులు అలానే వ్యభిచార గృహంలో ఉండి ఈ విధంగా బానిసలుగా మలచబడుతున్నారో వాళ్ళని మాత్రం స్వదార్ హోమ్కి పంపించడం జరిగింది. దీంట్లో ఆర్గనైజ్డ్గా ఒక గ్రూప్గా ప్లాన్ చేసి వాళ్ళని ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ చేసుకోవడం చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా వీళ్ళు అధిక లాభాలు పొందుతూ ఉన్నారో వాళ్ళకు మాత్రం కోర్టు వారి ముందు ఈరోజు రిమాండ్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా టోటల్గా 2 కేసెస్లో వచ్చేప్పటికి సెకండ్ కేసు వచ్చేప్పటికి చెంచుపేటలో ఉన్నటువంటి ఇందిరానగర్ ఏరియాలో ఒక బిల్డింగ్లో జరుగుతూ ఉంది. దాంట్లో దీంట్లో ముఖ్యంగా వచ్చేప్పటికి దుర్గారెడ్డి అనే ఇతని మీద ఆల్రెడీ 3 టౌన్లో ఒక 2 కేసులు ఉన్నాయి. అలానే 1 టౌన్లో అంటే 2022లో 2 కేసులు ఉన్నాయి 3 టౌన్లో. అలానే 1 టౌన్లో వచ్చేటప్పటికి 2024లో ఒక కేసు ఉంది. మాకు తెలియక కూడా ఒకసారి ఇటు జరుగుతుందని చెప్పి ఇన్ఫర్మేషన్ అందింది. మేము వెళ్ళేటప్పటికి అంటే జరుగుతున్నట్టు తెలుస్తుంది, కానీ దాంట్లో ఎవరు దొరకలేదు. ఆ రోజు అతన్ని గట్టిగా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మా దగ్గర నుంచి వెళ్ళిపోయి 1 టౌన్లో పెట్టాడు. 1 టౌన్లో పెట్టిన తర్వాత వాళ్ళు పట్టుకున్నారు. రీసెంట్గా ఇటీవల కాలంలో మళ్ళీ ఇట్లా జరుగుతుందని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడం వలన వాళ్ళందరినీ క్యాచ్ చేయడం జరిగింది. టోటల్ 10 మెంబర్స్లో వచ్చేప్పటికి విటులు, అలానే కడుపు వృత్తి కోసం ఉండేవాళ్ళు, వాళ్ళని స్వదారం పంపిస్తుంది. రిమైనింగ్ వాళ్ళందరినీ రిమైండ్ చేయడం జరుగుతుంది. చింతలపూడి మహర్షి దయానంద వృద్ధాశ్రమం నందు వేసవికాల కన్య నిర్మాణ శిబిరం నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 26 నుండి ప్రారంభమైన ఈ శిబిరం మే 15వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా ప్రాతకాల జాగరణ, సంధ్యాత్మి గోత్రములు, ధార్మిక, నైతిక, బౌద్ధిక విద్యట, కర్రసాము, కత్తిసాము, మార్షల్ ఆర్ట్స్, క్రమశిక్షణ, వైదిక మ్యాథ్స్, ఆసనాలు, ప్రాణాయామం వంటి వాటిపై శిక్షణ కల్పించారు. కార్యక్రమంలో సోనీపాత్, హర్యానాకు చెందిన వీరంగన రోహిణి, ఆచార్య శక్తి నందన్, ఆచార్య హరిప్రసాద్, నాగేశ్వరరావు, వేదశ్రీలు శిక్షణ ఇచ్చారు. కోరపాటి కళ్యాణి, రవీంద్ర నిర్వహణలో ఆశ్రమ కమిటీ సభ్యులు శిబిరాన్ని విజయవంతం చేశారు. మృగ్యమైపోతున్నటువంటి మానవతా విలువల పరిరక్షణ కొరకు ఈ కన్యా నిర్మాణ శిబిరం
మహర్షి దయానంద వృద్ధాశ్రమం నందు ఏర్పాటు చేయబడింది. 15 రోజుల నుండి వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి ఈ బాలికలు ఉత్తమ బాలికలుగా తీర్చిదిద్దబడ్డారు. వీరికి శారీరక, మానసిక, ఆత్మిక శిక్షణ ఇవ్వబడింది. వీరిలో మాతృభక్తి, పితృభక్తి, దేశభక్తి, గురుభక్తి, దైవభక్తికి కూర్చిన బీజాలు పెట్టబడ్డాయి. మరి వీరి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వాటిని కొనసాగించి ఉత్తమ పౌరులుగా, ఉత్తమ వీరాంగనులుగా గృహానికి, సమాజానికి, విశ్వానికి కూడా మేలు చేయాలని ఆకాంక్షిస్తూ ఈ శిబిరాన్ని నిర్వహించాము. మండలంలోని జంపని గ్రామానికి చెందిన గాదెలశెట్టి సుబ్రహ్మణ్యం జ్ఞాపకార్థం ధర్మపత్ని రాజ్యలక్ష్మి వారి కుటుంబ సభ్యులు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ చెన్నకేశ్వర స్వామివారికి వెండి శంకు చక్రములు, శ్రీ వైరాంజనేయ స్వామివారికి వెండి పట్టెడ సమర్పించారు. ఆదివారం ఆగమ శాస్త్రం ప్రకారం అర్చకులు స్వామివార్లకు సమర్పించే వస్తువులకు పంచామృతములతో శుద్ధి కార్యక్రమం జరిపారు. పంచసూక్తాలు, మన్య సూక్తం, సుదర్శన స్తోత్రం, పంచజన్య స్తోత్రం పఠించారు. విశేష పూజ అనంతరం దాతలను ఆశీర్వదించారు. శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఈ నెల 12వ తేదీ నుండి 11 రోజుల దీక్షతో వార్షిక ఉత్సవ కైంకర్యాదులు ప్రారంభం కానున్నాయి. ప్రతిరోజు స్వామివారికి ఉదయం పంచామృత అభిషేకం, చందనాభిషేకం, విశేష పూజాది కైంకర్యాదులు, సాయంత్రం పల్లకీ ఉత్సవం, కోలాట భజన, విష్ణు సహస్రనామ, ఆ హనుమాన్ చాలీసా పారాయణాది కైంకర్యాదులతో పాటుగా స్వామివారికి వివిధ పత్రాలు, పుష్పాలతో సహస్ర అష్టోత్తర శతనామ పూజ నిర్వహించడం జరుగుతుంది. అదే ప్రకారంగా 21వ తేదీ ఉదయం స్వామికి అత్యంత పవిత్రమైనటువంటి ద్రవ్యాలతో 27 రకాల ద్రవ్యాలతో విశేషంగా అభిషేక కార్యక్రమం నిర్వహిస్తారు. 22వ తేదీ హనుమత్ జయంతి పర్వదినం రోజున ఉదయం 7 గంటలకు ఆలయ ప్రాంగణంలో నిర్మితమైన శ్రీ సీతారామాంజనేయ కళ్యాణ మండపం మొదటి అంతస్తు ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది. కొల్లిపర మండలంలో పలు దేవాలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. దావులూరిపాలెంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవర నూతన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా కొల్లిపర మండలం హనుమానపాలెంలోని శ్రీ గంగానమ్మ తల్లి నూతన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణ నాచిరపేటలోని శ్రీ పాండురంగస్వామి దేవస్థానం 85వ వార్షికోత్సవ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి ప్రతిరోజు పంచామృత అభిషేకాలు, విష్ణు సహస్రనామ పూజా కార్యక్రమాలు విశేషంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా 4వ రోజు నరసింహ జయంతి సందర్భంగా స్వామివార్లకు శ్రీ రుక్మిణి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ఆముల వెంకట శివ సత్యనారాయణ, శ్రీదేవి మరియు కాకునూరి చెన్నకేశవులు, కృష్ణకుమారి దంపతులు ఈ కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమాలను ఆలయ అర్చకులు దుర్గా నాగరాజ్ శర్మ, దుర్గా సాయి భరద్వాజ్ శర్మ, కాకునూరి శివసూర్యకుమార్, మురళీకృష్ణ పర్యవేక్షించగా భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకి మనవి, మన నాదర్పేట సంగారుకోట దగ్గర వేయించేసినటువంటి శ్రీ పాండురంగస్వామి దేవస్థానం నందు 85వ వార్షికోత్సవ సందర్భంగా ఇవాళ 4వ రోజు ప్రవేశించి ఇవాళ నరసింహస్వామివారి జయంతి సందర్భంగా ఉదయం స్వామివార్లకి, అమ్మవార్లకు కూడా చక్కగా పంచామృతాలు, సుగంధ ద్రవ్య అభిషేకం జరిగి సుమారు 10 గంటల నుంచి రుక్మిణీ కళ్యాణము ఏర్పాటు జరిగి రుక్మిణీ కళ్యాణం జరుగుతూ ఉన్నది. కావున భక్తులు కూడా ఆ కళ్యాణం తొలగించి స్వామి తీర్థప్రసాదాలు స్వీకరించి కోరుతున్నాము. అట్లాగే సాయంత్రం 6:30 నుండి శ్రీ సాయి సంకీర్తన సేవా సమితి వారి సాయిబాబా భజన, దత్తాత్రేయ స్వామి సహిత సాయిబాబా భజన ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులు ఆ కార్యక్రమాలు పాల్గొవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా రేపు ఉదయము సోమవారము 12వ తారీఖు వైశాఖ శుద్ధ పౌర్ణమి. ఆ సందర్భంగా ఉదయం స్వామివారి పంచామృతాల అభిషేకము,
తదనంతరం 10 గంటల నుండి శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతము కూడా జరుగును. నా పేరు డాక్టర్ శ్రీదేవి. నేను చెన్నై నుంచి ఇక్కడికి వచ్చి పాండురంగ స్వామి కళ్యాణం చేపిస్తున్నాము. నాజర్పేట శంకావారి వీధిలో పాండురంగ దేవస్థానం ఉంది. పాండురంగ కళ్యాణం వచ్చేసి ప్రతి సంవత్సరం చేయిస్తాము. ఈరోజు సాయంకాలం ఇదే పాండురంగ స్వామి టెంపుల్ ముందుగా వచ్చేసి మీకు ఫ్రీ అకుపంచర్ మెడికల్ క్యాంపు ఈవినింగ్ 4 గంటల దగ్గర నుంచి 6 గంటల దాకా జరుపుతూ ఉన్నాము. ఏ నొప్పులకైనా సరే ఇమ్మీడియట్ రిజల్ట్ వస్తుంది. అందరూ యూజ్ చేసుకోవాలని ఆశిస్తున్నాం. స్థానిక చిన్నావూరు పార్క్ సెంటర్లో ఏర్పాటు చేసిన శ్రీ గణేష్ ఎంటర్ప్రైజెస్ ఫ్లెక్స్ అండ్ ఫినాయిల్ ప్రింటింగ్ ల్యాబ్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. Thank you. Please. Please, Anna. Sir. తెనాలి ఈ ప్రాంతానికి సుపరిచితుడు, అనేక మందికి అద్భుతమైన సేవా కార్యక్రమాలు అందిస్తున్న శివయ్య ఈరోజు ఆలపాడైనప్పటికీ తెనాలిలోనే ఓ మంచి కార్యాలయం, అట్ ద సేమ్ టైం కొత్త టెక్నాలజీని ఉపయోగించి ఫ్లెక్సిబుల్ ప్రింటింగ్ కోసం ఈ విధంగా పెట్టుబడి పెట్టి దాదాపు 75 లక్షలతోటి ఫ్లెక్స్ ప్రింటింగ్ అనేది కొత్త టెక్నాలజీస్, క్వాలిటీ ఆఫ్ ప్రింటింగ్, అదేవిధంగా పర్యావరణానికి ఎక్కువ నష్టం జరగకుండా ఈ దీర్ఘకాలికంగా ఉపయోగపడే విధంగా టెక్నాలజీ మారుతూనే ఉంది. మరి అందులో భాగంగా వినైల్ ప్రింటింగ్ అట్ ద సేమ్ టైం ఫ్లెక్స్ ప్రింటింగ్ రెండు కూడా ఏర్పాటు చేసుకుని ఇక్కడ బిజినెస్ చేయడం అనేది చాలా సంతోషం. మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా వాళ్ళకి మై బెస్ట్ విషెస్. రాబోయే రోజుల్లో కూడా మన ప్రాంతానికి ఇంకా మెరుగైన పెట్టుబడులు, యంగ్ ఎంటర్ప్రినర్స్ అంటే ఈ ఏజ్లో వచ్చి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా వాళ్ళు మారాలని, మన ప్రాంతాల్లో ఖచ్చితంగా మనకి అటువంటి అవకాశాలు కల్పించే విధంగా మౌలిక సదుపాయాలు పెంచుకుంటూ పోదాం. మనం రోడ్ల విషయంలో కానివ్వండి, కరెంటు విషయంలో కానివ్వండి, ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేసుకోబోయే బిజినెసెస్కి భవిష్యత్తులో కూడా ఈరోజే మనం ఈ మున్సిపల్ కార్యాలయం గురించి అనుకున్నాం. దాదాపు 1,00,000 స్క్వేర్ ఫీట్లు మనం ఆ విధమైన ఒక మంచి సదుపాయాన్ని మనం కల్పించినప్పుడు తప్పకుండా మన ప్రాంతానికి ఇటువంటి పెట్టుబడులు రావాలి, ఉపాధి కల్పించే విధంగా 10 మంది ప్రోత్సహించే విధంగా మనస్ఫూర్తిగా మరొకసారి శివయ్య గారికి, వాళ్ళ పార్ట్నర్స్, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్ అండ్ ధన్యవాదాలు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మొట్టమొదటిసారి లింగ మార్పిడి వారికి కూడా రేషన్ కార్డులకు అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించిన మంత్రి నాదెండ్ల మనోహర్. రౌడీ షీటర్స్ నేర స్వభావాన్ని విడిచిపెట్టి సత్ప్రవర్తనతో మెలగాలి. 3 టౌన్ సీఏ రమేష్ బాబు హెచ్చరిక. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.